ఏపీలో ఎల్లో బ్యాచ్ మొత్తం పేదలకు వ్యతిరేకమని మరోసారి రుజువైంది. నెల నెల 1వ తారీఖు ఉదయాన్నే ఇంటికి వెళ్లి పెన్షన్ ఇస్తున్న వాలంటీర్లను అడ్డుకుని పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వాలంటీర్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందినవారని ఆరోపిస్తూ 4 సంవత్సరాలుగా పచ్చమంద వారిపై పడి ఏడుస్తోంది. ఎన్నికల వేళ వాలంటీర్లను అడ్డుకునే పేరుతో పేద వృద్ధులపై కక్ష తీర్చుకుంటున్నారు. ఇంటికి వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇవ్వకపోవడంతో వృద్ధులకు చంద్రబాబు చేసిన నిర్వాకం అర్థమైంది. అధికార పార్టీకి నష్టం కలిగిస్తున్నామనుకుని తమ గొయ్యి తామే తవ్వుకుంది ఎల్లో గ్యాంగ్. వాలంటీర్ల వ్యవస్థ, చంద్రబాబు బ్యాచ్ రాక్షసత్వంపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. పోగాలము దాపురించినప్పుడు ఇలాగే చేస్తుంటారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి. తెలుగుదేశం పరిస్థితి ఇలాగే తయారైంది. ఏపీలో వాలంటీర్ల సేవలకు బ్రేక్ పడేలా తాము చేసిన కుట్రలు ఫలించాయని తెలుగుదేశం పార్టీ నేతలు సంతోషించవచ్చేమో కానీ అవే వారికి రాజకీయంగా ఉరితాళ్లు కాబోతున్నాయి. వచ్చే 2 నెలలు వాలంటీర్ల ద్వారా వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేయరాదని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఇది ఏపీ ప్రజలకు శరాఘాతం వంటిది. తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల వ్యవస్థపై నిత్యం విషం కక్కుతున్న సంగతి తెలిసిందే. టీడీపీకి ఏజెంట్గా మారిన మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ప్రయోగించి ఈ మేరకు ఉత్తర్వులు తెప్పించారు. రమేష్ వాలంటీర్లకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడమే కాకుండా ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఈనాడు రామోజీరావు ఎన్నిసార్లు వాలంటీర్ల వ్యవస్థపై విద్వేషం కక్కుతూ వార్తలు రాశారో తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లను పలుమార్లు అవమానించారు. వారిని మూటలు మోసే ఉద్యోగం చేసేవాళ్ళని, ఆడవాళ్లను ఇబ్బంది పెట్టేవారని పిచ్చి ఆరోపణలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి వాలంటీర్లను కిడ్నాపర్లుగా అభివర్ణించారు. ఏపీ ప్రజల పట్ల ఏమాత్రం మానవత్వం లేనివారు, ప్రజల సంక్షేమం కోరుకోనివారు, దుర్మార్గులు మాత్రమే ఇలాంటి ఉత్తర్వుల కోసం ప్రయత్నిస్తారు. నిమ్మగడ్డ రమేష్ అలాంటి విలన్ పాత్ర పోషించారని చెప్పాలి. కాకపోతే సినిమాలో విలన్ అంతిమంగా ఓడిపోయినట్లే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయంగా మూల్యాన్ని చెల్లించుకోబోతోంది. రమేష్ కుమార్ తెలుగుదేశంకి మేలు చేయాలని అనుకునుండవచ్చు, కానీ జరగబోయేది కీడే అన్న సంగతి ఇప్పుడు బోధపడుతోంది. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో వారిద్దరూ మాట మార్చి వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని ప్రకటించారు. చంద్రబాబు అయితే ఏకంగా 50,000 రూపాయల వరకు వారికి ఆదాయం వచ్చేలా చేస్తానని అబద్ధ హామీని కూడా ఇచ్చేశారు. ఈ 2 నెలలు వాలంటీర్ల సేవలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడంలో కృతకృత్యులయ్యారు. కానీ దీనివల్ల వారికి ఈ ఆదేశమే యమపాశంగా మారబోతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి. వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయవద్దని చెప్పడం వల్ల సకాలంలో వృద్ధులకు పెన్షన్ అందే అవకాశం ఉండదు. దీనిపై ప్రజల్లో నిరసన వచ్చింది. ఇదంతా తెలుగుదేశం నిర్వాకమేనని వారంతా గుర్తించారు. దాంతో బలహీన వర్గాల ప్రజలంతా, ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న స్కీముల లబ్ధిదారులంతా తెలుగుదేశంపై ఆగ్రహం చెందారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం సూచించినా, హైకోర్టు అభిప్రాయపడినా ఇప్పటికిప్పుడు 2.5 లక్షల మందికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం సాధ్యం కాని పని. మండలాఫీసుకి వెళ్ళి తీసుకోవాలని చెబితే వృద్ధులంతా ఇబ్బంది పడతారు. దీనికి కారణం ఏమిటని తెలుసుకుని టీడీపీని మరింత అసహించుకుంటారు. వారు పట్టుబట్టి తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకుంటారు. వాలంటీర్ల వ్యవస్థను టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పూర్తిగా ఎత్తివేస్తారని జనం భావిస్తారు. అది టీడీపీకి మరింత దెబ్బ అవుతుంది. అయితే ఈ ఆదేశాలతో తమకు సంబంధం లేదని టీడీపీ చెప్పడానికి యత్నిస్తోంది. అందులో వారు చెప్పేది ఏమైనా వాస్తవం ఉంది అని అనుకోవాలంటే చంద్రబాబు వెంటనే ఎన్నికల సంఘానికి వాలంటీర్ల సేవలను యథావిధిగా కొనసాగించాలని లేఖ రాయాలి. అలా చేస్తారా అన్నది సందేహమే. ఆయన మాట మార్చి ఇళ్ల వద్దకే పెన్షన్లు పంపిణీ చేయాలని చెబుతున్నారు. వాలంటీర్లు తమ వద్ద ఉన్న సిమ్ కార్డులు, ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులకు అందజేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఒక రకంగా వాలంటీర్లకు స్వేచ్ఛ లభించినట్లయింది. వారు తమ ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారిని లబ్ధిదారులంతా సహజంగానే ప్రశ్నిస్తారు. ఎందుకు పెన్షన్ ఇవ్వలేదని అడిగితే ఎటు టీడీపీనే కారణమని చెబుతారు. దానివల్ల ఎవరికి నష్టం జరిగేది ఊహించుకోవచ్చు. కానీ ఇప్పుడు వాలంటీర్ల వల్ల కోట్లాది మంది ప్రజలు సేవలు పొందుతున్నారు. అలాంటి సేవలపై కక్షగట్టి ఆపేశారన్న విమర్శ సహజంగానే టీడీపీ చంద్రబాబులపై వచ్చింది. దీనిపై ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ పాయింట్పై విరుచుకుపడింది. వృద్ధులు, బలహీన వర్గాలంటే టీడీపీకి గిట్టదని, చంద్రబాబు పెత్తందారుల ప్రతినిధి అని, అందుకే పేదలకు పొట్టగొట్టే పనిచేశారని ఆరోపించింది. ఇప్పటికే పెన్షన్ లబ్ధిదారులంతా రోడ్లపైకి వస్తున్నారు. ఏతావాత టీడీపీకి
ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న సొందంగా పరిస్థితి ఏర్పడింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్తో తమకు సంబంధం లేదని అబద్ధం చెప్పడానికి యత్నించవచ్చు. నిజానికి వాలంటీర్ల వల్ల కేవలం పెన్షన్లే కాదు, అనేక రకాల ఇతర సేవలు కూడా అందుతున్నాయి. అర్హులైన ప్రజలకు ఏదైనా స్కీమ్ వర్తింపచేయదలిస్తే వాలంటీర్కు చెప్పేవారు. వాలంటీర్లు వారి నుంచి దరఖాస్తు తీసుకుని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తగు ఉత్తర్వులు పొంది వాటిని లబ్ధిదారులకు అందజేస్తుంటారు. అలాగే ఎవరికి పుట్టిన తేదీ సర్టిఫికేట్, కులం, ఆదాయం తదితర సర్టిఫికెట్లు అవసరమైన వారికి ఇళ్ల వద్దకే తెచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు వాటన్నిటికీ తెలుగుదేశం పార్టీ బ్రేక్ వేసినట్లయింది. ఒక్క మాటలో చెప్పాలంటే శాసనసభ ఎన్నికల తరుణంలో తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల వ్యవస్థపై దాడి చేసి తనకు తానే ఉరితాడు పేనుకుని మరీ తన మెడకు చుట్టుకొని ఆత్మహత్య చేసుకోబోతోందన్న భావన కలుగుతుంది.